అతను చెప్పింది ఏంటంటే మీరు అక్కడ ఏదైతే మీరు అక్కడికి వెళ్ళారో ఆ టైంలో ఏదో ఆ సీన్లో అనుకుంటే కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఏదో పొరపాట్లు పడింది అన్నట్టుగా ఏదో చెప్పాడు. తప్పు సార్ అదంతా. అసలు ఎవరిని టచ్ చేసింది లేదు, ఏమీ లేదు సార్. ఆ రోజు ఏం జరిగింది, రాష్ట్రం విభజన అయినప్పుడు తెలంగాణ ఆంధ్ర వేరు వేరు అయినప్పుడు యూనియన్స్ అప్పుడప్పుడు సర్దుకుంటున్నాయి. ఇది మా యూనియన్ మనం సర్దుకోవాలని చెప్పి, సో ఇదే సొందని చెప్పి కొంతమంది కలిసేసి లేబర్ కోర్టుకి వెళ్ళి రిజిస్టర్ చేయించుకొని ఇది మా యూనియన్ మాదే తెలంగాణ మాదే ఆంధ్ర. సో ఈ విధంగా జరుగుతున్న టైంలో మా యూనియన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా జరుగుతుంది, నాన్ మెంబర్స్ వేరే వాళ్ళు చేస్తున్నారు, సో మన కార్డ్ హోల్డర్స్ ఉండి కూడా మనం పని చేయలేకపోతున్నాము, సో వేరే వాళ్ళు చేస్తున్నారు, మీరు వచ్చి మాట్లాడండి అని అంటే, సార్ మన ఇక్కడే తిన్నా, నేను ఇక్కడే కదా తిండి పెరిగింది, సో అన్నం పెట్టిన యూనియన్, సో నాతో పాటు కొలికే కదా తప్పదని చెప్పి నేను వెళ్ళిన తర్వాత అక్కడ దిగితే అక్కడ కెమెరామెన్ తెలిసిన అతను. ఓకే, వెళ్ళి నమస్తే బాగున్నారంటే బాగున్నాను, ఏం మాస్టర్ మీరు ఇలా వచ్చారంటే, ఏం లేదు వీళ్ళు నాన్ మెంబర్స్ అంట, సో కార్డ్ హోల్డర్స్ కాదంట, యూనియన్ నుంచి నాకు కాల్ వచ్చింది రమ్మని చెప్పి, కార్డ్ హోల్డర్స్ కాదు వీళ్ళు, సో రేపు మీరు కార్డ్ హోల్డర్ ఉన్నారు, మీరు ఎలా చేస్తారు, సో మీరు ఎలా చేస్తారు కూడా అనలేదు, కార్డ్ హోల్డర్స్ అంట, సో దీని విషయం మాట్లాడడానికి వచ్చారు అని అంటే, అవునా నాకు తెలియదు బ్రదర్, నేను కూడా పక్కకు వచ్చేస్తాను, ఈ యూనియన్ మాట నాకెందుకు అని చెప్పి ఆయన పక్కకు వచ్చేసాడు. ఆయనతో మాట్లాడాను అంతే, నేను వెళ్ళిపోయినా. సార్ డిపార్ట్మెంట్ పెట్రోలింగ్ వచ్చి ఏంటి ఇక్కడ గొడవలు అని చెప్పి వాళ్ళు ఏదో అని అన్నారు, నేను మా యూనియన్ వాళ్ళు ఇటు వెళ్ళిపోయినా, వాళ్ళు ఇటు వెళ్ళిపోయినా, అంతే జరిగింది. మార్నింగ్ నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది స్టేషన్ నుంచి, మిగతా మా వైఫ్ చెప్పింది ఇంటర్వ్యూలో చూసిన. ఇంకా అక్కడ వచ్చారు, వాళ్ళు కూర్చోబెట్టారు, మాట్లాడారు, ఏ జరిగింది కట్ చేసి మేము అరెస్ట్ అని అన్నారు. లేదా ఇంకోటి సార్, తనది 35,000 నా డబ్బులు తీసుకుని వచ్చి పెట్టారని చెప్పి, ఎవరు పెట్టారు సార్ 35,000 చూపించమని చెప్పండి. యూనియన్ నుంచి తన ఏంటి క్యాషియర్ తను, ఓకే, యూనియన్ డబ్బులు తీసుకొని వచ్చి ఇవ్వాలి, అది బాధ్యత తనది. ఎందుకనంటే సంస్థ గురించి యూనియన్ గురించి మాస్టర్లు 6 మాస్టర్లు అవ్వకపోయినారు కాబట్టి వీళ్ళందరూ కూడా మన నుంచి డబ్బులు కట్టండి, ఎంతైనా మాస్టర్లను బయటికి తీసుకురండి అని చెప్పి యూనియన్ సభ్యులు అందరూ చెప్తుంటే దీని ఇక్కడ కూర్చొని ఉంటారు 4 రోజులు ఈ మాటలు మాట్లాడితే మండదా సార్ ఎవరికైనా పాపం ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఓకే, సో తన డబ్బులు ఏం పెట్టుకోలేదు సార్, యూనియన్ సంబంధించింది తన ఇవ్వలేదు, సెక్రటరీ ట్రెజరీ వీళ్ళందరూ కూడా కలిసి ఇచ్చినారన్నమాట, సంస్థ ఇచ్చింది అది. సో అలాగా దాంట్లో ఏంటి లేనిపోని అన్నీ వేసి పెట్టారు. ఓకే, ఇవన్నీ అదని చెప్పి ఎవరో ఫోన్లో అమ్మాయి చేతితో మాట్లాడిపించారు అంతే, ఎవరిని గుంజి లేదు, అసలు ఏమీ లేదు, అసలు ఏం జరగలేదు. ఓకే, అంటే అందులో మీరు కంప్లైంట్ ఏంటి ఏం పెట్టారు అసలు అక్కడ? దాంట్లో చాలా పెట్టారు, అమ్మాయిలు గుంజారు, చంపారు, నరికారు, ఆ విషయం చెప్పాడు అంతే. నాకు చెప్పింది కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో అది చెప్పాడు, నాకు చెప్పింది అది చెప్పారు. అసలు లేదు, అసలు మ్యాటర్ లేదు, అసలు అమ్మాయిలు గుంజిన మ్యాటర్ లేదు, అసలు గుంజనే లేదు. మేము ఎవరో ఫోన్ చేశారు, ఇది అమ్మాయిలు అక్కడ ఉన్నారు అని చెప్పి ఎవరో ఫోన్ చేశారు అంతే. అసలు అక్కడ ఎవరైతే ఆ షూటింగ్ లో ఆపారో వాళ్ళందరూ మా యూనియన్లో వచ్చారు, కార్డు తీసుకున్నారు, పనులు చేసుకున్నారు, వర్క్ చేసుకున్నారు. ఆ యూనియన్ మొత్తం వచ్చి పని చేసుకుంది, మొత్తం చేసుకుంది ఇక్కడ. బట్ ఇది మా కేసు మాత్రం అలానే ఉంది. నేను సార్ బేసిక్గా నాకున్న దానికి నేను తీసేవచ్చు సార్ దాన్ని, ఓకే, కానీ యూనియన్ సంస్థ యూనియన్ సంబంధించింది, యూనియన్నే చేయాలి, అప్పుడే యూనియన్ గెలుస్తుంది, నేను గెలవటం కాదు. మిగతా 600 మాస్టర్లు ఉన్నారు, సో ఆ యూనియన్ గొప్పతనం యూనియన్కే రావాలని చెప్పి దాన్ని ఆపాం సార్ అంతే. అది రాంగే కాబట్టి ఇన్ని సంవత్సరాలు జరుగుతుంది, దాన్ని ప్రూఫ్ చేయలేకపోతున్నారు దాన్ని. ఇప్పుడు వాళ్ళే నాకు నిన్న ఫోన్ చేసి మాస్టర్ మీ వీడియో చూశాను, చాలా తప్పు మాస్టర్, బషీర్ అనే తను ఫోన్ చేశాడు నాకు, ఫోన్ చేసి చాలా తప్పు మాస్టర్, ఆ రోజు మేమే గొడవలు మేము పెట్టాము, కానీ అసలు మీకు అసలు అమ్మాయికి అసలు సంబంధమే లేదు, చాలా తప్పు మాట్లాడుతున్నాడు, మీరు కావాలంటే మేము విత్డ్రా చేసుకుంటాము, మీరు చాలా మంది వ్యక్తి చాలా మందికి ఇచ్చేసారు, ఆ టైంలో ఏదో మేము ఆవేశంలో చేసేసాము, మేము కాంప్రమైజ్ అయిపోతాం. నిన్న రాత్రి ఫోన్ చేశాడు నాకు ఈ ఇంటర్వ్యూ చూసి, అంటే యూనియన్ నేను రమ్మంటే వస్తాను, నేను మాట్లాడతాను మీడియా ముందు, మీది అసలు తప్పే లేదని అంటే, లేదు నేను యూనియన్ సమస్యగా మాట్లాడతాను, తర్వాత మాట్లాడతాను చెప్పాను. సో ఈ యొక్క ఆరోపణలు అంటే అన్ని తప్పులే, ఏమీ లేదు. సో యూనియన్ గురించి పోయినాయి అన్నీ,
అసలు నేను ఏ అమ్మాయి గురించి అంటున్నా, అసలు ఇక నాకు చూడమని చెప్పండి. తప్పు సార్. అంటే తనకి ఏదో అంటే తను ఇక్కడ ఉన్నాను ఈగో అంటున్నాడు కదా మీరు ఇది ఒక ఈగో ఒక ఇది అని చెప్పి. నాకు తనకు ఉంది. ఎందుకనంటే నేను సీనియరు, నేను ఎన్నిసార్లు పోటీ చేశాను, ఎన్నిసార్లు అధికారంలో ఉన్నాను, ఏమో నాకే ఫైన్ వేశారు, నాకే ఇది చేశారని తనకుంది. బేసిక్గా సార్ జరిగిన రోజు అయిపోయిన తర్వాత ఒక 2 రోజులు 4 రోజులు ఖాళీగా ఉండి మళ్ళీ ఈసీ మీటింగ్స్ పెట్టుకుంటున్నప్పుడు వచ్చి తప్పు అయిపోయింది క్షమించండి, ఆ ఫైన్ ఏదో తగ్గించేసి అడ్వాన్స్ చేసుకొని వదిలేయండి. అది చిన్న మ్యాటర్ సార్. అప్పటికప్పుడు అయిపోయింది. సరే ఓకే వదిలేరా, నెక్స్ట్ టైం చేయకు, తప్పండి, ఇలాంటి చేయకూడదు, మీరు ఆల్రెడీ పోస్టులు చేసిన వాళ్ళు మీరు ఇలా చేయకూడదు, మీకు అర్థమైంది కదా బాధ, ఒక వ్యక్తికి ఫైన్ వేస్తే ఎలా బాధ ఉంటుంది అని చెప్పి, సరే ఇంత కాదని ఇంత కట్టుకుని వెళ్ళిపోండి అని చెప్పేసేవాళ్ళం. చెప్పకుండా వెళ్ళిపోయి తర్వాత 4 నుంచి పని చేయలేదు అన్నారు. సో 4 నుంచి ఆయన 4 సాంగ్లు చేశాడు. 4 సాంగ్లు చేసి ఆ యూనియన్కు ఇప్పుడు మన యాక్చువల్లీ మీది కూడా ఉంటుంది కదా సార్, మన ఇది యూనియన్ మీకు కూడా ఉంటుంది. మీరు పని చేస్తారు, మీరు ఏదో వర్క్ పని చేసిన తర్వాత ఆ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎవరికి వెళ్తాయి? కోశాధికారికి గారికి వెళ్తాయి. ఓకే, ట్రెజరీకి వెళ్తాయి. మామూలుగా అంటే చాలా మంది వర్క్ చేసేవాళ్ళు సినిమా మిగతా యూనియన్ సంబంధించింది ఒక పేమెంట్ వస్తుంది, ఒక పేమెంట్ దానికి వెళ్తుంది. తను ఏం చేశాడు, వర్క్ చేయట్లేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు. బట్ పని చేసుకొని ఆ వచ్చే డబ్బులు తను ఏం చేశాడు, తీసుకొని తన అకౌంట్లో వేసుకొని ఏదైతే డాన్సర్లు ఉన్న తీర్చిన వాళ్ళకి వేసేసి యూనియన్కి కూడా ఇంటిమేషన్ చేయట్లేదు. చాలా తప్పు. అది పని ఎవరిది? ట్రెజరర్ పని. అది డబ్బులు పంచేది అనేది ఇవన్నీ కూడా యూనియన్ ట్రెజరర్ పని. వెళ్ళాలి. సో నువ్వు బయట చేసేసుకుని పంచుకుంటే ఏమో నువ్వు తక్కువే తీసుకున్నా ఎవరికి తెలుసు? 2 కాసులు రాసావు ఏమో, 4 కాసులు చేసి ఉంటామేమో, ఎక్కువ డబ్బులు తీసుకున్నాయేమో, ఎవడు తెలుసు? ఎన్ని తప్పు కదా సార్. ఇవన్నీ చేసిన తను ఏది పని చేసుకుంటున్నాడు, బయట డబ్బులు తీసుకుంటున్నాడు, అతనే బయట పంచుకుంటున్నాడు, యూనియన్కి విరుద్ధంగా వెళ్తున్నాడు, మళ్ళీ మేము పని చేయట్లేదు అంటున్నాడు. ఇవన్నీ ఉన్నాయి కదా సార్, తను పనిచేసిన రిస్టులు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా తప్పు. సో మీకు కూడా ఏంటంటే నేను అది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే మీ పని సార్, ఏది ఎవరైనా ప్రాబ్లం ఉందనంటే మీరు వింటారు, అదేంటి సో మీ వృత్తి. కానీ కొన్నిసార్లు సార్ అంటే మనిషిని బట్టి కూడా, ఇప్పుడు మనిషిని బట్టి కూడా మీరు కూడా ఏమంటారు, వెంటనే ఏమంటారు దానికి వెళ్ళిపోవద్దు. అంటే మీరు కొన్ని చెప్పినవి కూడా ఎలా ఉన్నాయని అంటే అలా జరిగి ఉంటుందేమో, ఇలా జరిగి ఉంటుందేమో అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో నేను తప్పు పట్టట్లేదు సార్, మీ వృత్తి అది. నేను చెప్తున్నాను కదా, మీ జాబ్. ఒక వ్యక్తి నాకు ప్రాబ్లం ఉంది అనగానే దాన్ని క్యాప్చర్ చేసి జనాలకు వదలటం అనేది అది మీ జాబ్. కానీ ఎదుటి మనిషి కూడా ఆడి బయోడేటా ఉంది కదా సార్. ఇప్పుడు జానీ మాస్టర్ అనగానే ఒక బయోడేటా, మీ గురించి నేను చెప్పగానే ఫస్ట్ మీ బయోడేటా చూస్తాను నేను. ఏది ఆయన ఎలాంటి సార్, ఎలాంటి వాళ్ళు, ఏంటి మనోడు వచ్చేసాడు, ఏంటి అలా కనుక్కుంటారు అని చెప్తా, అన్ని తీసుకుంటా. దెన్ ఐ టెల్ యూ చెప్తున్నా. సో ఇవన్నీ తీసుకొని నేను అప్పుడే నేను మాట్లాడగలను సార్. సో ఇది నేను చెప్తున్నాను, నాట్ ఓన్లీ యూ సార్, ఎనీ. అంటే నేను ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు తీసుకుంటాం, వాళ్ళ వర్షన్ తీసుకుంటాము, అవతల ఎవరి మీద అయితే వాళ్ళు ఎలిగేషన్ చేశారో వాళ్ళ వర్షన్ కూడా తీసుకుంటాం. సో టోటల్గా మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా సార్? ఎస్. ఓకే. సో ఇదంతా ఏం లేదు సార్, అదే జానీ మాస్టర్ అహంతో చేసింది కాదు, కక్షపూరితంగా చేసింది కాదు సార్. నాకే యూనియన్ ప్రకారం వెళ్ళారు సార్. ఒక మాట ఆయన పాటకి వెళ్తే అంటే వెళ్ళకపోతే నాకేంటి సార్, చిన్న మాట సార్. జానీ మాస్టర్కి ఒక డాన్సర్ వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి? ఇంకా జానీ మాస్టర్ పని ఇస్తాడు, 10 మందికి పని ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు నాకు పాట వస్తే నాకు ఎవరు కావాలి? డాన్సర్లే కావాలి. డాన్సర్గా నేను పని ఇస్తా. సో నాకు వాళ్ళని ఎందుకు వదులుకుంటా నేను? సో ఇది నా వ్యక్తిగతంగా చేసింది కాదు, వ్యక్తిగతంగా కాదు, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యూనియన్. బస్ యూనియన్లో ఏం, ఇది కూడా చెప్తున్నా కదా, యూనియన్లో ఏం రూల్స్ ఉంటాయో ఫర్దర్ కూడా అదే పాటిస్తాము. ఎంత దూరం అయినా వెళ్తాము. ఒకవేళ మా మీద ఎలిగేషన్ వేసినా కూడా అది రాంగ్ అని చెప్పి ఈ విధంగా క్లియర్ చేస్తాము. యూనియన్ రూల్స్ ఏదైతే ఉందో 500-600 మంది మా యూనియన్లో ప్రతి ఒక్కరు మాటని గౌరవించి ఏదైతే రూల్స్ పెట్టుకుంటారో మన వెల్ఫేర్ గురించి ఏమైతే మంచి జరుగుతుందో అదే తీసుకొని ముందుకు వెళ్తాను తప్ప ఏ ఒక్కడి గురించి యూనియన్ కాదు. 600 మంది కుటుంబాల గురించి యూనియన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సార్ అతను ఏదో ఇన్షాల్లా అనేది ఏదో అన్నాడు కదా సార్ లాస్ట్లో కూడా, నాకు చాలా కూడా బాధ వేసింది సార్. ఇన్షాల్లా మాషాల్లా అంటాడు సార్ అని చెప్పి. మీరు మంచి జరిగితే మీరు ఏం చెప్తారు సార్?
దేవుడి దయ వల్ల బాగా జరిగింది, ఎవరి మత ప్రకారం వాళ్ళ దేవుడిని దడుచుకుంటారు, దేవుడి దయ వల్ల అంటారు. దయ వల్ల అంటే అల్హమ్దుల్లా అంటే మీనింగ్ ఏం తెలుసా అంటే దేవుడి దయ వల్ల. ఇక మారింది ఏంటంటే తెలుగు అరబ్బీ వర్డ్స్ మారాయి తప్ప ఒకటే మాట ఏంటి, దేవుడి దయ వల్ల అల్హమ్దుల్లా, అల్హమ్దుల్లా దేవుడి దయ వల్ల, రెండు ఒకటే. అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా మీనింగ్ దేవుడి దయ వల్ల. సో దీన్ని గురించి ఎందుకు ఈ కులాలు మతాలు తీసుకొని రావటం ఈ చేయటం సార్ మంచి కాదు సార్, తప్పు సార్, అది అలా చేయకూడదు. తర్వాత నేను ఆంధ్ర తెలంగాణ ఎందుకు సార్ ఇదంతా, వీఆర్ ఆల్ వన్, మన ఇండియన్స్ ఆ యూనియన్ అలాగే పెట్టుకున్నాం కదా. సో ఇది తప్పు సార్, అంతా వస్తుంది మీరు చెప్పింది అంతా వస్తుంది. నేను చెప్పింది కదా మీరు చెప్పాలంటే, ఎందుకంటే అక్కడ విన్నారు ఇక్కడ విన్నారు కాబట్టి జనాలకు తెలుసు, జనాలు డిసైడ్ చేస్తారు అది. సో నేను ఇప్పుడు కూడా తన మీద ఏదో కక్షతో ఏమంటారు ఇప్పుడు వెంటనే తను తీసేస్తాం అది చేస్తాం అది కూడా చెప్పను. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఒక గురు ప్లేస్లో ఒక డాన్సర్ తప్పు చేస్తే నేను క్షమించి వదిలేస్తున్నా తను. ఓకే ఒక తను తప్పు చేశాడు, ఏది పర్సనల్ గా నన్ను తిట్టారు సార్, ఇది అనుకోండి పర్సనల్ గా నన్ను తిట్టారని చెప్పి తను అంటున్నాడు పర్సనల్ అని చెప్పి, ఇది యూనియన్ సంబంధించింది. తన ప్రకారం నేను వేసుకున్నా కూడా నన్ను తిట్టినందుకు నేను క్షమించి వదిలేసా, అయిపోయిందా. ఇప్పుడు వీళ్ళకి ఏమైనా సంబంధం చెప్తారు, ప్రెసిడెంట్ తిట్టారు కదా, యూనియన్ తిట్టారు కదా, యూనియన్ తీసుకుపోయి రోడ్డు మీద పెట్టారు కదా, ఇప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పాలి, వీళ్ళు క్షమించాలి నేను కాదు. రైట్, యా చెప్పండి. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ముందుకెళ్తారు సార్, అంతే. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మీ మీద అతను ఏదైతే సతీష్ అని ఆయన ఆరోపణలు చేశారో వాటన్నిటికీ కూడా వివరణలు ఇచ్చారు. సో అది కూడా సంతృప్తికరమైన వివరణలే ఇచ్చారు మీరు అన్ని కూడా. ఇదంతా కూడా నా వ్యక్తిగతంగా నేనేం ఒక్కటి చేసింది లేదు, అంతా యూనియన్ పరంగా చేసిందే అనేది మీరు చాలా క్లారిటీగా ఇచ్చారు. నేను అనుకున్న దానికి మించి ఇంకా వివరంగా చెప్పారు. సో ఇదంతా కూడా నాకు తెలిసి ఈ మొత్తం కూడా ఏం జరిగింది ఏంటి అంటే ఆ వర్షను చూసాం, ఇప్పుడు మీ వర్షను చూసాం, ఇంకా మిగతా వాళ్ళ వర్షన్లు కూడా ఆల్రెడీ నేను తీసుకొని ఉన్నాను. సో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్గానే అందరూ కూడా మాట్లాడి ఉన్నారు. చూద్దాం, నేను కూడా ఎదురు చూస్తున్నా. అంటే నిజానికి ఈ నిజాలు అనేవి రేపు మీరు అన్నారు కదా జీబీలో ఏం తీసుకుంటారో అవన్నీ కూడా అవన్నీ వచ్చిన తర్వాత ఒకవేళ ఆయన తప్పు చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన తప్పు చేశానని చెప్పాలి. ఆల్రెడీ చెప్పాననే అన్నారు ఇదివరకు. సో ఏదైతే ఇదివరకు ఆల్రెడీ కట్టి ఉండారు, చాలా మంది కట్టి ఉండారు జరిమానాలు. సో అదే పరంగా ఈయనకి వేశారు, అంతేగాని ఈయన కోసం స్పెషల్ గా వేసింది కాదని కూడా మీటింగ్ లో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. సో నేను కూడా అదే ఇదంతా కూడా ఒక పాజిటివ్ ఎండింగ్ అనేది దీనికి ఈ వివాదానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఎవరికి కూడా మనం ఒకరు పొట్టగొట్టకూడదు. సో అట్లాగే ఆయన కూడా ఒకవేళ నిజంగా ఇందులో ఆయన తప్పు ఉంటే ఆయన తన తప్పు తెలుసుకొని సో ఈయనతో కలుసుకుని ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. సో ఇంతకాలం 30 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నారు కాబట్టి. సో దాని తగ్గట్టుగా ఫ్యామిలీని తీసుకురావటం మాత్రం తప్పు సార్, తనకి అంతా అపాలజీ చెప్పాను. అదే ఓకే, నాదంటే ఓకే, నేను దీంట్లో ఉన్నాను కాబట్టి నేను దాని గురించి ఇచ్చేయను, నాకేం డ్యామేజ్ జరగదు, నాకు ఏమి అవ్వదు. ఎవడు ఎన్ని అనుకున్నా కూడా జనాలకి తెలుసు నేనేంటో, నేను ఎలా ఉంటానో, నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. ఓకే, ఒక చేతితో దానం చేసి ఇంకో చేయి తెలియకూడదు అనే ఒక దాంతో నేను ఉంటాను, ఒక మనిషిని హర్ట్ చేయకూడదు అనే దాంట్లో నేను ఉంటాను. ఓకే, ఒక మనిషిని జస్ట్ ఒక మాట అంటే కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, ఎప్పుడు చెప్తాను సార్, ఒక మనిషిని కాలిస్తే పొడిచినా కాల్చినా ఏదైనా కొట్టినా దెబ్బ తెలియడానికి కొంచెం టైం పడుతుంది, అదే కొంచెం టైం పడుతుంది మెదడుకి చేరడానికి. కానీ నావిక ఉంది కదా, దీని నుంచి వచ్చే మాట చదువు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లు గుండెలు గుచ్చుకుంటుంది సార్, ఇక్కడ తగలకూడదు. ఈ యొక్క బాధ ఉంది సార్, అది కొడితే మాత్రం మనుషులకి మంచిది.